హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాబి గారు అమ్మాయి. లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, బర్త్డే కేక్ అయితే చేసాము, ఇంకా డెకరేషన్ ఎలా చేసాము అనేసి చూపిస్తాను అనేసి. ఇంక ఇలా అయితే డెకరేషన్ చేసామన్నమాట. ఇట్స్ మై హాఫ్ బర్త్డే. అది కాదండో మా మేనకోడలు దానివి బంగారు అంది. ఇలా అయితే ఇంట్లోనే డెకరేషన్ చేసామన్నమాట. ఇంకా ఇంట్లో ఉండే వాటితోటే ఇంకెప్పుడు మనం బోల్ ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్లో ఉన్న బొమ్మలు, టెడ్డీ బేర్స్, బెలూన్స్, కెట్టన్స్ ఇవే యూజ్ చేసామన్నమాట. అంటే ఇవన్నీ కూడా కొన్నవే, బట్ ఏంటంటే పర్టికులర్గా ఈ సిచ్యువేషన్ కోసం ఖర్చు పెట్టింది అయితే లేదు. ఇంకా అలా అనైతే నా ఉద్దేశం. ఇంకా అలా బుడ్డి టెడ్డీ బేర్స్, ప్యారెట్స్ ఇవన్నీ అయితే రీసెంట్గానే తీసుకుంది వదిన. నేను ఒక సెట్, వదిన ఒక సెట్ తీసుకున్నాము. క్యూట్గా బాగున్నాయని. కానీ ఇవి ఇలా యూజ్ అవుతాయని అనుకోలేదు. కానీ ఎలా అయితే నేను బాగా యూజ్ అయినాయి అండి. ఇంక ఇలా అయితే సెట్ చేసారన్నమాట. వెనకాల ఈ బ్యాక్ డ్రాప్ ఉంది కదా, అది కెట్టను, డోర్ కెట్టన్ని దాన్ని అలా ట్రాన్స్లేట్ చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇలా రౌండ్ షేప్ అయితే వచ్చేసింది కదా. ఈ బొమ్మ చూడండి, ఇది నాకు చాలా మెమొరీ. అక్కడ నందమూరి గారిలో తీర్థం జరుగుతుంది కదా, అక్కడ కొన్నానమాట. నా 7th క్లాస్ అప్పుడు కొన్నాను ఈ బొమ్మ నేను. అని ఈ డెకరేషన్కి మాత్రం 2 days ముందు నుంచినండి ప్లాన్. అసలు 2 days నుంచి ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించి మా వదిన, అన్నయ్య, ఇంకా మా పిల్లలు, ఇంకా వీళ్ళే మాట. నేనైతే ఒక్కసారి కూడా పైకి వెళ్ళలేదు. అదే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాం అన్నమాట. అక్కడికైతే నేను అసలు వెళ్ళలేదు. డెకరేషన్ మొత్తం అయ్యాక చూడడానికి వచ్చాను లాస్ట్లో. దీన్నైతే ఎలా చేశారో చూసేద్దాం మనం. ఇంకా అదైతే రిమూవ్ చేసినప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేకపోయాను, బయటకు వెళ్ళిపోయినప్పుడు. ఇదైతే అప్పుడు రాజమండ్రి వెళ్ళాను కదా, ఆ రోజు మాట ఈ వీడియో. ఇంక ఇదేనండి, నిన్న పుచ్చకాయ కేక్ చేసానని ముందు వీడియోలో అప్లోడ్ చేశాను కదా. ఇది కేక్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా వైర్ ఉంటుంది కదా, కరెంటు వైరు పెట్టుకునేది ఒక గొట్టలాగా ఉంటుంది కదా, దాన్ని ఇలా బెండ్ అవుతుంది. అది బెండ్ అయ్యే వైర్ ఉంటుంది. అలాంటివి దొరికినాయి ఇంట్లోనే. ఎప్పుడో కరెంటు పని చేసినవి ఉంటే అవి తెచ్చి సెట్ చేసి, ఇంకా అటొక బౌలు ఇటొక బౌలు స్టీల్ బౌల్ పెట్టి, ఇంకా దాంట్లో అయితే కొంచెం ఇసుక ఉంటుంది కదా, గండ్రస్క్ అంటాం కదా, అది వేసేసి అది బెండ్ చేసి దాంట్లో పెట్టేసి, ఇంకా దీనికైతే ఇట్లా కెటన్కి అయితే దాని పంపు కనిపించకుండా కెటన్ అయితే చుట్టేసన్నమాట. ఇంకా అలా రౌండ్ షేప్ అయితే బాగా వచ్చేసింది. ఇంక ఈ లైటింగ్స్ కూడా ఇంతకుముందు మా వదినాల మ్యారేజ్ అయ్యి ఫస్ట్ ఇయర్లో వరలక్ష్మి వ్రతానికి తీసుకుంది. అవి ఇప్పుడు బాగా యూజ్ అయినాయి. ఇంక ఈ టెడ్డీ బేర్స్, ఆ టెడ్డీ బేరు, ఈ టెడ్డీ బేరు ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ అయినాయి అండి. కొంచెం ఆలోచించండి. మనకి ఎక్కడికో వెళ్ళి ఏదో చెయ్యాలనేది కాదు, మనం కొంచెం ఆలోచించి, ఇప్పుడు ఇవాళ రేపు యూట్యూబ్ ఉంది, బోల్డ్ అంత నాలెడ్జ్ ఇస్తుంది మనకి. మనం ఏదన్నా చెయ్యాలనుకుంటే ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా కొంచెం కష్టపడితే చాలు, ఇలాంటి డెకరేషన్లు అయితే భలే వస్తాయి. మేము కూడా అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా బాగా వచ్చిందండి డెకరేషన్ మాత్రం. ఇంకా మనం ఈ లైటింగ్ ఎఫెక్ట్ ఇదంతా ఇలా సెట్ చేసుకుంటే మనం పెద్ద షూట్స్కి పెద్ద కెమెరాలతో వెళ్ళని అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా షూట్ అయితే చేసేసుకోవచ్చు మన కెమెరా క్వాలిటీ బట్టి. ఇది కూడా ఈ లైట్స్ ఇవన్నీ సెట్ చేసుకుంటే షూట్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి. ఇప్పుడు చెప్పేదే, ఏ సందర్భానికైనా కొన్ని మెమొరీస్ అయితే క్రియేట్ చేసుకోవాలి లైఫ్లో. ఇంత కష్టపడి మేము చేసాం, కానీ మా దానివిని పిక్స్ తీయడానికి మా తల ప్రాణం తోక్కే వచ్చిందండి. అసలు చాలా కష్టపడ్డాము. కొంచెం కష్టపడినా తర్వాత మనమే ఆ మెమొరీస్ చూసి నవ్వుకుంటాం కదా. డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఇక ముందు మంచి కంటెంట్ కావాలంటే పాబి గారు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.